నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సురవరం సుధాకర్ రెడ్డి చివరి చూపు కోసం తరలివస్తున్న అభిమానులు, నివాళులర్పిస్తున్న నేతలు, కార్యకర్తలు. బహుజనుల కోసం పోరాడిన గొప్ప నేత అని కొనియాడిన సీఎం, సామాన్యుల నుంచి అసాధారణ నేతగా ఎదిగారని కేటీఆర్ కితాబు. మేడిపల్లిలోని భారీ హత్య కేసులో కొనసాగుతోన్న దర్యాప్తు, స్వాతి స్వగ్రామంలో ముందు జాగ్రత్తగా పోలీసుల మోహరింపు. అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పరీక్షించిన భారత్, IADWS ప్రయోగం విజయవంతమైనట్లు రక్షణ శాఖ ప్రకటన. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీకొన్న కారు, 5గురు మృతి. సమాజంలో మానవత్వం రోజు రోజుకి మంటగలిసిపోతుంది. బంధాలకు బీటలు వారుతున్నాయి. సాంకేతిక అభివృద్ధితో పాటు అన్ని రంగాల్లోనూ మేధో సంపత్తిని సంపాదించి అంతరిక్షం వైపు అడుగులు వేస్తున్నా కొందరు మనుషుల్లో ఇసుమంతైనా విచక్షణ ఉండట్లేదు. కక్షికావేశంలో తొందరపాటు నిర్ణయాలతో మానవత్వాన్ని మంటగలుపుతున్నారు. అలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్ మేడిపల్లి పరిధిలో చోటు చేసుకుంది. హైదరాబాద్ మేడిపల్లి పరిధిలో దారుణం జరిగింది. 4 నెలల గర్భవతి అయిన భార్య స్వాతిని భర్త మహేందర్ రెడ్డి హత్య చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మూసీలో పడేశాడు. మానవత్వం మంటగలిసేలా జరిగిన ఈ ఘటన మృతురాలి కుటుంబీకులు, బంధువులతో పాటు స్థానికులను కలవరానికి గురిచేసింది. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి అలియాస్ జ్యోతి అదే గ్రామానికి చెందిన సామల మహేందర్ రెడ్డి ప్రేమించుకున్నారు. వీరిరువురి ప్రేమ వ్యవహారం తెలియడంతో మహేందర్ రెడ్డిని ఒప్పించి స్వాతి కుటుంబ సభ్యులు వివాహం చేశారు. స్వాతితో కొన్ని రోజులుగా అయిష్టంగానే మహేందర్ జీవనం కొనసాగించినట్టు తెలుస్తోంది. పెళ్లైన తర్వాత మొదటిసారి స్వాతి గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడు. ఇద్దరి మధ్య పొరపొచ్చాలు రావడంతో మహేందర్ రెడ్డికి సర్ది చెప్పి అతని కుటుంబ సభ్యులు హైదరాబాద్ పంపారు. 25 రోజుల క్రితం బోడుప్పల్లోని బాలాజీ హిల్స్ లో వీరు అద్దెకు దిగారు. మహేందర్ రెడ్డి ర్యాపిడో నడుపుతుండగా స్వాతి ఇంటి వద్దే ఉంటుంది. అయితే ఇరువురి మధ్య ఏం జరిగిందో తెలియదు. శనివారం మధ్యాహ్నం మహేందర్ స్వాతిని ముక్కలుగా నరికి తల, కాళ్ళు, చేతులు వేరు చేసి మూసిలో పడేశాడు. మిగిలిన మొండాన్ని కవర్లో ప్యాక్ చేసి తీసుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో గదిలోనే ఉంచాడు. అనంతరం స్వాతి ఆత్మహత్య చేసుకుందని తన సోదరికి సమాచారం ఇచ్చాడు. ఆమె స్వాతి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో పాటు బోడుప్పల్లోని బంధువులకు సమాచారం ఇచ్చింది. వారు మహేందర్ రెడ్డి ఇంటికెళ్లి చూడగా కవర్లో ముక్కలుగా ఉన్న శరీర భాగాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ప్రేమ వివాహం చేసుకుని బోడుప్పల్లో ఉంటున్న స్వాతి, మహేందర్ రెడ్డిల మధ్య వైరానికి గల కారణాలేంటి, హత్య చేయడానికి కారణాలేమై ఉంటాయనే కోణంలో మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో స్వాతి కాళ్ళు, చేతులు, తల వేరు చేసి ప్రతాప్ సింగారంలోని మూసీలో వేసినట్లు నిందితుడు చెప్పడంతో వాటి కోసం మహేందర్ రెడ్డితో కలిసి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. క్లూస్ టీమ్స్, ఫోరెన్సిక్, డాగ్ స్క్వాడ్, DRF బృందాలతో శరీర భాగాల కోసం గాలిస్తున్నారు. ఛాతి భాగాన్ని మాత్రం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఘటన జరిగిన సమయంలో స్వాతి 4 నెలల గర్భిణిగా ఉన్నట్లు తెలుస్తోంది. స్వాతి గర్భవతి కావడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని స్వాతి కుటుంబ సభ్యులు చెప్పారు. బాగా నేర్పిండి ఇంట్లోకి తెలుసుకొని తల్లిదండ్రులు ఇద్దరు నేర్పిండ్రు. చేసుకోమని అన్నారు. నా బిడ్డ నా అక్కకైనా అంత బంగారం పెడతాం బిడ్డ, చేసుకో మీ అమ్మ మీ నాయన చెయ్యారు పెండి అంటే నా బిడ్డ వాళ్ళ మాటలు పట్టుకుంది. 14 చదివింది. హాస్టల్లోకి వెళ్ళి వచ్చినాక 2-3 రోజులు ఊక తిరిగిండు. ఫోన్ మాట్లాడితే నాకు దొరికింది. నేను తిట్టినా. దాని తల్లిని గుంజుకొచ్చి అడిగితే నా మగని కాలు మొక్కింది. తప్పైంది, నా కొడుకు పెళ్లి చేస్తాం, నీ బిడ్డను చేయండి అన్నది. మేము సప్పుడు దాక్కున్నాం సార్. వచ్చిండు, పిల్లని ఎత్తుకపోయిండు. పెళ్లి చేసుకున్న సంది ఇదే శిక్షలు. 19 నెలలు అవుతుంది పిల్లని తీసుకుపోయి మాట్లాడనియాడు. ఫోన్ చేసే
నవ్వకుట పెట్టిండు. పిల్లని కూడా దాకా చూపించకపోతే గవర్నమెంట్లో చూపించుకుంటుందంట. అడుకొచ్చుకొని తిన్నదంట. నిన్న మొన్న తెచ్చి పెట్టుకుంటూ రోజు తింటాడంట, బయట పోతాడంట. ఎట్లా నాన్న వన్ నిన్ను మంచిగా చూస్తే సార్ మంచిగా ఉండు అని చెప్పినాం సార్. మేము పెడుతుంటాం సార్. ఏదన్నా నా బిడ్డని విడిచిపెట్టి ఫోన్ ఉండేవాడు. వాళ్ళందరూ ప్లాన్ ఎందుకు చంపిన అనుకుంటున్నాం ఆడు సారు. మా పిల్ల మీద ఇష్టం లేదు, వాళ్ళ అమ్మ నాయనకి ఇష్టం లేదు. అందరు పెళ్లి చేసిరు కదా సారు. వాళ్ళందరూ మాట్లాడాలిగా పిల్లతో. ఇప్పుడు ఎవరు మాట్లాడారంట. పిల్ల ఫోన్ చేసి ఎవడే నీకు అత్త ముష్టి అంట. మేము గొల్లలం సార్. అది కాపుది కానీ మాది గొల్లతనం అండి, కండి పిచ్చ పొలతనం అండి. అట్లా దానికి ఆ రీతి లేదు. ఆ దుడికి ఎట్లా అన్నదో నాకు కావాలి సార్. నేను తప్పు ఒప్పో నా పిల్లని ఎట్లా పుట్టుకుంది, ఎట్లా చేసింది. అయితే అమ్మాయి 3 months ఉందని తెలిసింది మాకు. తెలిసినాక ఎంట్రీ చేస్తామనేసి నేను మా అందరికి ఫోన్ చేసిన. వాళ్ళని అడిగితే వాళ్ళు నాకు ఫోన్ నెంబర్ ఇవ్వలేరు. వీళ్ళని అక్క వాళ్ళని కూడా అడిగితే మాతో కూడా లేదురా వాళ్ళకి అనేసి అని అన్నారు. సరే అని నేను మా దగ్గర మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి అన్న దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని మహేష్ మరి ఇట్లా స్వాతి ప్రెగ్నెంట్ ఉందంట కదా, మా దగ్గర ఎంట్రీ చేయాలి మళ్ళీ చెప్పండి అనేసి అంటే అక్క నేను తర్వాత ఫోన్ చేస్తా అనేసి ఒకసారి లిఫ్ట్ చేసిండు. ఇక ఫోన్ పెట్టేసిండు. ఇక నాకు అప్పటి సంది మళ్ళీ ఫోన్ అస్సలు అటెండ్ చేయలేరు సార్. ఇక నేను మస్తు సార్లు ఫోన్ చేసిన వాళ్ళకి, ఎన్నిసార్లు వాళ్ళ అమ్మ వాళ్ళకి అడిగినా, ఇక మళ్ళీ వాళ్ళ తమ్ముడులు ఆ బాబుని కూడా అడిగినా కానీ నాకు ఎవ్వరు రెస్పాన్స్ ఇవ్వలేరు. ఇక మాకు ఆధార్ ఉంటుంది కానీ మేము దాంతో చేయనికే రాదు కదా, మాకు ఎల్ఎంపీ అన్ని డీటెయిల్స్ కావాలి. దాంతో నాకేం తెలియలేదు. ఇక దాంతోపాటుగా నేనేం ఎంట్రీ కూడా చేయలేకపోయినా. కానీ వాళ్ళను ఎన్నిసార్లు అడిగినా కూడా నాకేం చెప్పలేరు సార్. అసలు మాకు ఇట్లాంటివి ఉంటాయి. తర్వాత ఏమైనా ఇష్యూ అయినా కూడా మదర్కు లోపల బేబీకి కూడా ఏమైనా ప్రాబ్లం అయినా కూడా మాకు ప్రాబ్లం వస్తుంది బాబు, చెప్పండి మాకు ఏంసి మేము ఎంట్రీ చేసుకుంటామంటే మేము ఇక్కడ ఉండలేము కదక్క, సిటీలో ఉంటాం, మేము అక్కడనే చూసుకుంటాం అన్నట్టు మాట్లాడారు. అంతవరకే తెలుసు సార్. నాకు ఇక మిగతా ఏం తెలియదు. స్వాతి చనిపోయినట్లు సమాచారం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు బోరున విలపించారు. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహం, శరీర భాగాలను మార్చురికి తరలించినట్లు సమాచారం. విషాదకర ఘటనతో మహేందర్ రెడ్డి స్వాతి స్వగ్రామంలో ముందు జాగ్రత్తగా పోలీసులు మోహరించారు. హత్య విషయం తెలిసిన మహేందర్ రెడ్డి తల్లిదండ్రులు, స్వాతి బంధువులు దాడి చేస్తారనే భయంతో ఇంటికి తాళం వేసి ఊరి నుంచి వెళ్లిపోయారు. కమ్యూనిస్టు దిగ్గజం సురవరం సుధాకర్ రెడ్డికి అభిమానులు, నేతలు నివాళులర్పిస్తున్నారు. ప్రజల సందర్శనార్థం సురవరం పార్థివ దేహాన్ని కేర్ ఆసుపత్రి నుంచి మక్తూం భవన్కు తరలించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు జూపల్లి, సీతక్క, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా అన్ని పార్టీల నేతలు, ప్రముఖులు నివాళులర్పించారు. कहूंगी कि उनके परिवार को इस मौके पर साहस मिले और हम सब दिवंगत के प्रति अपनी श्रद्धांजलि व्यक्त करते हैं. సురవరం సుధాకర్ రెడ్డి గారు వారి జీవితం మనందరూ కూడా ఆదర్శపాయం. నిజాయితీగా, నిస్వార్థంగా వారి జీవిత కాలం అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి పేద ప్రజల కోసం అంకితం చేసిన మహానాయకుడు. ఇటీవల మక్తూం భవన్ ఇనాగరేషన్లో వారితో కలిసి మాట్లాడడం జరిగింది. ఆ వయసులో కూడా వారు నిరంతరం కమ్యూనిస్టు పార్టీ భావాల కొరకు, పేద ప్రజాని కోసం తప్పించినటువంటి మహనీయుడు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి యొక్క జీవన శైలి, వారి జీవిత విధానం అంతా కూడా మాకు ఎప్పటికీ మార్గదర్శకంగా ఉంటుంది. భారత రాష్ట్ర మాజీ ఉపరాష్ట్రపతి, 2 తెలుగు రాష్ట్రాల ప్రముఖులు పెద్దలు వెంకయ్యనాయుడు గారిని సందేశం మిత్రులను తను నమ్మిన సిద్ధాంతం కోసం బాల్యం నుంచి కట్టుబడి వివిధ బాధ్యతల్లో
పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ముఖ్యంగా పేదల పక్షాన పోరాడుతూ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా కమ్యూనిస్ట్ పార్టీకి ఎంపికైనట్టు మంచి వ్యక్తి, మానవతావాది, సజ్జనుడు శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం చాలా విచారకరం. ఆ మధ్యనే ఆయన గొంతు కొద్దిగా ఇబ్బందిగా ఉందంటే మిత్రుడు డాక్టర్ విష్ణు స్వరూప్ రెడ్డి దగ్గర ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నేను చూశాను. మీ పేరు చెప్పండి అంటే సురవరం సుధాకర్ రెడ్డి అని చెప్తూ ఉన్నాడు ఆయన. అది చూసి నాకు సంతోషం కలిగింది. కోరుకున్నాడు, మళ్ళా మంచిగా తిరుగుతాడు ప్రజాజీవనంలో అని చెప్పాను. కానీ లోపల ఇలా జరగడం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. దాంతోపాటు వారి సహచరులు, వారి పార్టీలో పనిచేస్తున్న మిత్రులందరికీ కూడా నేను సంతాపాన్ని తెలియజేస్తూ వారికి నమ్మకం ఉన్నా లేకపోయినా నాకు నమ్మకం ఉంది కాబట్టి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి సుఖ శాంతి సద్గతులు ప్రార్థించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రొఫెసర్ నాగేశ్వర రాజా వెంకయ్యనాయుడు గారు, రాజా గారు, నారాయణ మిత్రులారా, ఇప్పుడు మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మేధావి విశ్లేషకులు. కమ్యూనిస్టు దిగ్గజ నేత సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డికి కడసారి చూపునకు అభిమానులు, నేతలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఉదయం హైదరాబాద్ గచ్చిబౌలి కేర్ ఆసుపత్రి నుంచి భౌతిక కాయాన్ని మక్తూం భవన్ కు తరలించారు. పార్థివ దేహానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. పేదలు, బహుజనుల కోసం పోరాడిన గొప్ప నేత అని సీఎం అభివర్ణించారు. సురవరం కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మంత్రులు వివేక్, సీతక్క, జూపల్లి కృష్ణారావు అంజలి ఘటించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు సురవరం భౌతికాయానికి నివాళులర్పించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. నిజాం నిరంకుశ రాజ్యాన్ని నుంచి పేదలకు విముక్తి కలిగించిన సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాలి అని వారు నాకు లేఖ రాయడం జరిగింది. శాసనసభలో ఆ లేఖ నాకు అందించిన మరుక్షణం అక్కడికక్కడే సాంబశివరావు గారు ఇచ్చిన లేఖను సుధాకర్ రెడ్డి గారు చేసిన సూచన ప్రకారం తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ ఆనాటి హైదరాబాద్ విముక్తి పోరాట యోధుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టడం జరిగింది. తర్వాత వారితో వ్యక్తిగతంగా మాట్లాడి మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని వారికి చెప్పాను. కొంత ఆలస్యమైంది. ఈ రకంగా కలుస్తానని నేను ఊహించలేదు. ఈరోజు ఏఐసిసి పక్షాన, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన, తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి అండగా ఉంటాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబం మనోధైర్యం కోల్పోకుండా ఉండాలి అని కోరుకుంటూ, తెలంగాణలో ఉన్న కొద్దిమంది విలువలతో కూడుకున్న రాజకీయాలను జీవితకాలం ఆచరించిన వ్యక్తుల పట్ల ఈ ప్రభుత్వానికి సానుభూతి ఉన్నది. ఆ కోవలోకి వచ్చే సురవరం సుధాకర్ రెడ్డి గారిని కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. దానికి సంబంధించి వారిని శాశ్వతంగా ఈ ప్రాంత ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా అభివృద్ధి కార్యక్రమంలో ఎక్కడైనా వారి యొక్క పాత్ర నుండే విధంగా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. నేటి రాజకీయ నేతలందరూ ఆయన లాంటి గొప్ప జీవన విధానాన్ని అలవర్చుకుంటే అదే ఆయనకు ఇచ్చే ఘన నివాళి అని జూపల్లి అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు సిపిఐ మద్దతునివ్వడంలో ఆయన పాత్ర మరవలేనిదని కేటీఆర్ కొనియాడారు. బడుగు బలహీన వర్గాల కోసం జీవితమంతా పోరాడిన గొప్ప వ్యక్తిని సీతక్క అన్నారు. ఎన్నో విప్లవ ఉద్యమాల్లో, ఎన్నో ప్రజా ఉద్యమాల్లో, ఎన్నో కార్మిక ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించి చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్న
మహనీయులు పెద్దలు సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం మా అందరినీ కూడా తీవ్రమైన ఆవేదనకు, తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేసింది. వారు అంచెలంచెలుగా ఒక విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక జాతీయ పార్టీకి జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా 7 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు. నిబద్ధతతో మొదటి నుండి ప్రజల పట్ల ఒక స్పష్టమైన ప్రజా సమస్యల పట్ల ఒక స్పష్టమైన అవగాహనతో అన్ని ప్రజా సమస్యల విషయంలో కూడా క్రియాశీలంగా వ్యవహరించిన సురవరం గారు మన మధ్య లేకపోవడం అనేది ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు. మా పార్టీ తరఫున, మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి తరఫున హృదయపూర్వకమైన వినమ్రమైన నివాళులు అర్పిస్తూ వారి లేని లోటు పూడ్చలేనిది. వారి కుటుంబానికి ఈ సందర్భంగా మనోధైర్యంతో, నిబ్బరంతో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మా నివాళి. సురవరం అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయన సుదీర్ఘ జీవన యాత్రలో ఏ ఒక్క రోజు కూడా ఒక వ్యక్తి పైన కోపం ప్రదర్శించి నేను చూడలే, వినలే. మరి వారి యొక్క ఆలోచన మేరకే వారి యొక్క పార్థివ దేహాన్ని కూడా గాంధీ హాస్పిటల్కు డొనేట్ చేయడం జరిగింది. అంటే బ్రతికున్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా సమాజానికి, వ్యక్తులకు ఏ విధంగా దోహదపడాలని కింద ఒక స్పృహతోటి చేస్తారు. చాలా తక్కువ ఇటువంటి వాళ్ళు ఉండేది. వారి నుంచి ఈనాడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మార్పు రావాల్సిన అవసరం ఉంది. వారి ఆలోచనల్ని, వారి యొక్క జీవన విధానాన్ని మనం అలవర్చుకున్నప్పుడే అదే గొప్ప నివాళి, వారికి ఇచ్చేటువంటి గొప్ప నివాళి. తెలంగాణ రాష్ట్ర సాధనకు సంపూర్ణంగా ఆయన తోడ్పాటును అందించారు. వారు ఒక్క తెలంగాణ ఉద్యమం అనే కాదు, ప్రజలు తమ హక్కుల కోసం, ఒక ప్రగతిశీలమైన సమాజం కోసం తన జీవితాంతం పోరాటాలు జరిపారు. అటువంటి పోరాటాలు జరిపిన వ్యక్తి ఇవాళ లేకపోవటం బాధాకరం. ప్రజల హక్కుల కోసం, ఎన్నో కార్మిక చట్టాల కోసం పోరాడినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు ఈరోజు మరణించడం బడుగు బలహీన వర్గాలకు, పేదలకు, మరి కార్మిక లోకానికి, మా అందరికీ కూడా తీరని లోటు. వారి యొక్క లక్ష్యము, వారి యొక్క ఆశయాలు తప్పకుండా రేపటి తరం నెరవేర్చే విధంగా ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ జోహార్ సురవరం సుధాకర్ రెడ్డి గారు. యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. వరంగల్ జిల్లా నెక్కొండలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద రైతులు బారులు తీరారు. గంటల తరబడి క్యూలైన్లో నిలబడినా యూరియా దొరకడం లేదని మండిపడుతున్నారు. వరి నాట్లు వేసి 20 రోజులు కావస్తున్నా ఎరువులు దొరకకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలోనూ యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇందుర్తి ఎరువుల దుకాణం వద్ద చెప్పులు వరుసలో పెట్టి సుమారు 400 మంది రైతులు పడిగాపులు కాస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సరిపడా యూరియా అందించాలని కోరుతున్నారు. వరంగల్ వర్ధనపేటలో రైతులు ఆందోళనకు దిగారు. పడిగాపులు కాస్తున్నా వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న సాయంత్రం 4 గంటల నుండి బస్తాలు వస్తే అంటే చెప్పులు లైన్లో పెట్టి నిల్చున్నారు. ఇప్పుడు కూపన్లు స్టార్ట్ అయినాయి. ఆ కూపన్లతో అవి ఎవరికి వస్తాయో ఎవరికి రావో తెలియట్లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సప్లై చేయాలని కోరుకుంటున్నాం. మాకు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ప్రార్థిస్తున్నాం. వచ్చిన 500 బత్తాలు అంటే నీకు 5000 మందికి ఇవ్వాలి. అన్ని మండలాలు ఇక్కడికి వర్ధనపేటకి ఉన్న మండలాలు అందరికి సప్లై చేయాలి. ఈ 500 1000 బత్తా ఎవరికి ఇస్తారు? నిన్న వచ్చింది స్టాకు, నిన్న పంచారు, ఆదివారం పంచుతాను. మొన్న ఎంఆర్ఓ తోటి వెళ్ళి పెట్టుకున్నా. నా దగ్గర ఏం లేదా, నేను ఏం చేయలేనా, ఎంఆర్ఓ వెళ్ళిపోయిండు. ఏమనంటే ఇప్పుడు పోలీసులు దుమ్మి కేసు పెట్టింది మొన్న. ఈ పని మీదనే ఉండాలా, పొద్దుందాకా అన్నం లేదు, చేయలేదు, మాకు పోలేక ఇక్కడ పోలీస్ స్టేషన్ కాడ, పోలీస్ స్టేషన్ లో రాపర్తిలా, తిర్రాపల్లిలా
మాకు ఇక అన్ని తిరుగుడు పొద్దున్న తిరుగుతావు అన్న ఎప్పుడు తింటావు పొరగాలకు వండి ఎప్పుడు పెడతావు మేము నిలబడి సత్తాను బస్తాలు దొరకక ఇచ్చిన వాళ్ళకే ఇస్తారు మళ్ళీ ఇయ్యని వాళ్ళకి ఇస్తలేరు ఆయన మాట వాళ్ళకో ఇస్తాను మాట లేని వాళ్ళకో ఇస్తలేరు ఆయన ఒక ఎకరానికైనా ఇస్తలేరు ఆయన 2 ఎకరాల భూమి వేసిన ఇంతవరకు 10 రోజులు అయితే తిరగబట్టి ఎక్కడ దొరుకుతలేదు, ఒక్క బస్తా కూడా దొరుకుతలేదు. కావాలంటే కార్డు చూసుకోండి. ఇలా ఒక్కడు కూడా నేను ఏం చేయలేదు, సంతకం కూడా పెట్టలేదు. నేను కార్డు నా పొలం మొత్తం ఆగం అయిపోతుంది యూరియా బత్తాలు దొరకక. 4 గంటలకు వచ్చి పేపర్లు పెడితే ఇంతవరకు అది లేదు. వాళ్ళకి ఇచ్చి ఇష్టం వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇస్తాను. మాకు ఆడవాళ్ళు లైన్లో పెట్టింది. ఇంతవరకు బుక్స్ కావాలి, అది కావాలి, ఇది కావాలని మాట్లాడుతాను. ఎవరికి ఇస్తలేరు. ఏం చెప్తానో అర్థమైతలేదు.